నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే అక్కడ ఏ వాహనం తిరిగినా కూడా పోలీస్ అధికారులు చెక్ చేయాల్సిన పరిస్థితి. కానీ అక్కడ సీఎం క్యాంపు కార్యాలయానికి ఒక కంటైనర్ అయితే అనుమానాస్పదంగా వెళ్ళినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఆ కంటైనర్ను పోలీసులు స్కాన్ చేయకుండా అలాగే చెక్ చేయకుండా లోపలికి అనుమతించినట్లు, లోపల గంట సేపు ఆ కంటైనర్ ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఆ కంటైనర్లో అసలు ఏముంది, దాన్ని పోలీసులు చెక్ చేయకపోవడానికి గల కారణం ఏంటి, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఏది ఇప్పటివరకు టీడీపీ వాళ్ళ మీదనే తనిఖీలు జరుగుతున్నాయి మనం చెప్పుకోవాలి ప్రత్యేకంగా. ఎందుకంటే ఒక్కరోజే మంగళగిరిలో లోకేష్ బాబు ప్రచారం చేస్తారని తెలుసు, మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారని తెలుసు. సో ఆయన చాలాసార్లు వెళ్ళి రావాల్సి ఉంటుంది. కానీ ఒకే రోజు 2 సార్లు ఆయన వాహనాన్ని చెక్ చేశారు. కానీ ఈ రోజు వచ్చిన వార్తలు చూస్తుంటే ఒక కంటైనర్ క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళింది, సీఎం క్యాంపు కార్యాలయంలోకి. కానీ అక్కడ పోలీసులు స్కాన్ చేయడం కానీ, చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేయడం కానీ అసలు ఏమీ జరగలేదు అన్నట్టు వార్తలు వస్తున్నాయి. అసలు ఆ కంటైనర్లో ఏముందంటారు, ఎందుకు చెక్ చేయకుండా లోపలికి అనుమతించారు అంటారు? ఇది నిన్న జరిగింది గోవర్ధన. నిన్న మధ్యాహ్నం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోకి ఒక కంటైనర్ వెళ్ళింది. AP 16Z0363 ఆ నెంబరు. దాని మీద పోలీస్ సింబల్ ఉంది అని అంటున్నారు. ఓకే, అయితే ఈ మామూలుగా మనకి చెక్ పోస్ట్ దగ్గర ఎట్లా ఉంటుందంటే, మెయిన్ గేట్ దగ్గర ఏ వాహనం వచ్చినా లేకపోతే ఏదొచ్చినా కూడా వాళ్ళు వైర్లెస్లో సెకండ్ గేట్ దగ్గర ఇన్ఫామ్ చేస్తారు. సెకండ్ చెక్ పోస్ట్ దగ్గర ఇట్లా పలానా వెహికల్ వచ్చింది, పంపించమంటారా వద్దంటారా అని. అప్పుడు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు రావచ్చా రాకూడదా అనేది వాళ్ళు ముందుగా మనకి వీళ్ళకి తెలియజేస్తారు. నిన్న వీళ్ళు ఆ విధంగా చెప్పను లేదు. ఆ వెహికల్ రెండో స్కాన్ అంటే ఎక్కడ స్కాన్ చేస్తారో రెండో గేట్ దగ్గరికి వెళ్ళాక చెక్ పోస్ట్ దగ్గరికి ఆ కంటైనర్ని చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు స్కాన్ చేయలేదు, వివరాలు నమోదు చేసుకోలేదు, ఏది చేయకుండా అది లోపలికి పంపించారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ రెండో చెక్ పోస్ట్ దగ్గర ఎడం పక్క మీకు డివైడర్ వస్తుంది. డివైడర్ పక్క నుంచి వెహికల్స్ అన్ని లోపలికి వెళ్ళాలి, ఏ వాహనం వచ్చినా కూడా. అయితే ఈ ప్రత్యేకంగా వచ్చిన ఈ కంటైనర్ మాత్రం ఎడం పక్కకు తిరగకుండా కుడి పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయి క్యాంపు కార్యాలయంలోకి వెళ్ళిపోయి ఆ కార్యాలయం దగ్గర ఇంచుమించు రివర్స్లో పెట్టారట దాన్ని, ఆ వెహికల్ని. గంట సేపు అక్కడ ఉంది. అంటే అందులోంచి ఏం బయటకు వచ్చింది అనేది ఎవరికి అంతుబట్టట్లా. అర్థమైందా మీకు? మామూలుగా అయితే మనకి ఇప్పుడు ఈ Z అనేది RTC బస్సులకు ఉంటుంది, P అనేది పోలీస్ వాహనాలకు ఉంటుంది. కానీ ఈ కంటైనర్కి ఇట్లా AP 16Z అని ఉండడం ఏంటి అనేది అందరి సందేహం కూడా. అయితే లోపలికి వెళ్ళిన కంటైనర్ ఒక గంట సేపు ఉండింది అంటున్నారు. సో లోపల ఏమన్నా అన్లోడింగ్ జరిగి ఉంటుంది అంటారా? అసలు ఆ కంటైనర్లో ఏముండే ఛాన్స్ ఉంటుందంటారు? తప్పకుండా ఏదో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవాళ నుంచి ఆయన ప్రచారం మొదలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో డెఫినెట్గా ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో, కడపాటి నుంచి చెన్నై మీదుగా వెళ్ళాయి కంటైనర్లు, ఇంకొక చోట కూడా ఆంధ్రాలో కంటైనర్స్ తిరిగాయి. 3-4 సార్లు ఈ విధంగా జరిగింది. అప్పుడంటే ఇసుక రీచ్లు ఉన్నాయి కాబట్టి ఆ ఇసుకకు సంబంధించిన డబ్బులు ఏమైనా చెన్నైకి వెళ్ళిందని ఒక అనుమానం కూడా చాలా మందికి వచ్చింది. ఇవాళ నుంచి ఆయన ప్రచారంలో భాగంగా మరి డబ్బులు పంచుతారా, ఏం చేస్తారో మనకేం తెలుస్తుంది. ఇంచుమించు గంట సేపు ఉంది. గంట సేపు అంటే డెఫినెట్గా క్యాష్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనకి 2000 నోట్లు లేవు, 1000 రూపాయలు అంతకంటే అసలు లేవు. కాబట్టి 500 నోట్లు కాబట్టి మరి నోట్లు ఏమైనా మనకి అక్కడ అన్లోడ్ అయ్యాయా అనేది తెలియాల్సి ఉంది. సో మరి ఇది ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? ఒక వెళితే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారు ఈసీ? ఇప్పుడు తప్పకుండా వెళ్ళాలమ్మా. ఆల్రెడీ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది పట్టుకున్నారు నిన్న, మనకు తెలిసింది అది న్యూస్. ఆయన మీద 5 కోట్లు ఎంతో జరిమానా వేశారు అంటున్నారు. మరి ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా అసలు పోలీసులు ముందు వెళ్ళి దాన్ని ఎంక్వైరీ చేయాలి. నిన్నటి నుంచి ఇవాళ కంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ 20 గంటలు దాటిపోయింది. మరి ఇప్పటి వరకు పోలీసులు ఏ చర్యలు తీసుకోలేదంటే నిజంగా ఆలోచించాలి ఇలాంటివన్నీ. అంటే ఇప్పుడు కంటైనర్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ కార్యాలయంలో కొన్ని ఫైల్స్ ఏవైతే ఉంటాయి, కొన్ని అవకతవకలు జరిగిన ఫైల్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అవేమన్నా సరి చేసుకునే ఛాన్స్ ఏమన్నా ఉంటుందంటారా ఇలా తరలించి? 2 రకాలు. ఇప్పుడు సాధారణంగా ఒక కంటైనర్లో ఒక 5,000 కోట్ల వరకు డబ్బు పెట్టచ్చు. ఒక కంటైనర్లో 500 రూపాయల నోట్లు అయితే ఒక 5,000 కోట్లు పెట్టచ్చు అవకాశం ఉంది. కాబట్టి 5,000 కోట్లు అక్కడికి వెళ్ళిందా, లేదు మీరు చెప్పినట్టుగా ఏదైనా ఫైల్స్ వెళ్ళాయా, లేదు ఇప్పుడు వెండి బంగారం ఇప్పుడు ఆడపడుచులకి ఇవ్వడం కోసం కూడా
వెండి కానీ బంగారం కానీ ఇంకేదైనా అందులోంచి చీరలు కానీ ఏమైనా వెళ్ళాయా, పట్టు చీరలు, అట్లాంటి కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో అక్కడ పోలీస్ అధికారులు వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా లోపలికి వాహనాన్ని వదలడం జరిగింది. సో వాళ్ళపై యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఎట్లా తీసుకుంటారు యాక్షన్? ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు తాడేపల్లి దగ్గరే జరిగింది ఇది. సో మనకి సీఎం ఆనతి ఉంటేనే కదా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఆయన మీరు పంపించండి అనే ఒక ఆదేశం జారీ చేశాక ఇప్పుడు పోలీసులందరూ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తున్నారు, మనకు తెలుసు. అది ఎవరు కూడా వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదు కదా. అంతా ప్రభుత్వం ఏది చెప్తే అది, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తున్నారు. అటువంటిప్పుడు అసలు వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఎక్కడైనా ఉంటుందా? అసలు ఈ ప్రశ్న అడగడమే మనకి హాస్యాస్పదంగా ఉంది. అంటే ఇప్పుడు సీఎం కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిందకే వస్తారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన. ఇప్పుడు లోపలికి వెళ్ళిన వెహికల్ గురించి ఈసీకి సమాచారం అందితే వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసే ఛాన్స్ ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు చేయాల్సిన ఫస్ట్ పని అదే. కూటమి సభ్యులు వెళ్ళి ఈసీకి తప్పకుండా ముందు కంప్లైంట్ చేస్తే ఎంతో కొంత చర్యలు అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఇలాంటివి చాలా ఆలోచించాల్సిన విషయాలు. ఎందుకంటే డబ్బు చేతులు మారడం అనేది ఆర్థిక లావాదేవీలు కూడా చాలా పెద్ద నేరం కదా. సో తప్పకుండా దీని మీద చర్య తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే రేపటి నుంచి సీఎం 27వ తారీఖు నుంచి బస్సు యాత్ర కూడా చేపట్టబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏమన్నా ఆయన వెళ్ళే నియోజకవర్గానికి ఇలా ముందుగానే డబ్బులు పంచే ప్లాన్ ఏమైనా ఉంటుందంటారా? దానిలో భాగంగానే ఈ కంటైనర్ అనుకోవచ్చా? తప్పకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఆయన బస్సులో వెళ్ళినా ఆయన వెహికల్లో వెళ్ళినా ఎవరు చెక్ చేయరు కదా. సో డబ్బు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఒక బస్సు నిండా డబ్బు పెట్టుకున్నా, ఒక లారీ నిండా పెట్టుకున్నా ఎవడు అడిగేవాడు ఉండడు. సో ఇవన్నీ ప్రీ ప్లాన్డ్గానే జరిగి ఉండుంటాయని నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.